హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ స్వర్ణ. వెల్కమ్ టు మై ఛానల్ స్వర్ణాస్ మ్యాజిక్. ఈరోజు మనము కలంకారీ గురించి తెలుసుకుందాం. రీసెంట్గా మేము తిరుమల వెళ్ళాము. ట్రైన్లో వెళ్తుంటే నాకు ఆ తిరుమల కొండలు ఇలా శ్రీవారి మొహంలాగా అద్భుతమైన దృశ్యం నేను క్యాప్చర్ చేయగలిగాను. మీరు కూడా నెక్స్ట్ టైం వెళ్ళేప్పుడు గమనించి చూడండి. తిరుమల కొండలు మనకి శ్రీవారి ముఖంలాగా కనిపిస్తాయి. సో తిరుపతిలో దర్శనం అయ్యాక మేము కాళహస్తి వెళ్ళాము. అక్కడ కూడా శివుణ్ణి దర్శనం చేసుకున్నాక మాకు ఇలాగా కలంకారీ ఆర్ట్ని చూసే అదృష్టం కలిగిందనమాట. మమ్మల్ని తీసుకెళ్ళిన డ్రైవరు ఈ ప్లేస్కి తీసుకెళ్లారు. ఎందుకంటే కాళహస్తి అనేది కలంకారీకి ఫేమస్ అన్నమాట. కలంకారీ అంటే ఆటికి ఆ పేరు ఎలా వచ్చిందంటే, ఒకప్పుడు కుంచెల్ని కలంలాగా యూజ్ చేస్తూ పెయింట్స్ని ఈ విధంగా ఫిల్ చేసేవాళ్ళు, పెయింట్ చేసేవాళ్ళు శారీస్ మీద. అందుకని కలంకారీ అనే పేరు వచ్చింది. కలంని బట్టి కలంకారీ అనే పేరు వచ్చింది. ఇంత అద్భుతమైన బొమ్మలు వాళ్ళు ఇలాగా ఇంతమంది లేడీస్ శారీస్ని పరుచుకొని ఈ బొమ్మలన్నీ పెయింట్ చేస్తున్నారు. యానిమల్స్, బర్డ్స్, అమ్మాయిల బొమ్మలు, ఇలా రకరకాల డిజైన్స్ని వాళ్ళు పెయింట్ చేస్తున్నారు. శారీ పింక్ కలర్ ఉంటే దానిపైన ఏదో పెయింట్ చేశారు ఫ్లవర్స్ అని, అలా కాదు. వీళ్ళు వైట్ శారీ పైన ఫస్ట్ బ్లాక్ కలర్ తోటి డిజైన్ని డ్రా చేసుకున్నాక ఆ డిజైన్కి మధ్యలో కలర్స్ని ఫిల్ చేస్తున్నారు. ఇప్పుడు పింక్ శారీ అంటే ఫ్లవర్స్ మధ్యలో పింక్ ఫిల్ చేశారు చూడండి. ఇది బ్లాక్ శారీ అంటే ఆ వైట్ డిజైన్ మధ్యలో బ్లాక్ని ఫిల్ చేస్తున్నారు. పింక్ శారీ అంటే డిజైన్ మధ్యలో పింక్ ఫిల్ చేశారనమాట. ఈ కలంకారీకి వీళ్ళు న్యాచురల్ డైస్ని యూజ్ చేస్తారు. వీటిని సహజమైన పద్ధతిలో ఈ రంగుల్ని వాళ్ళే తయారు చేసుకుంటారు. అందుకని ఈ రంగులు నార్మల్గా వాష్ చేస్తే త్వరగా వెళ్ళిపోతాయి అన్నమాట. అందుకని డ్రై వాష్ చేసుకోవాలని కంపల్సరీ చెప్తుంటారు. ఇలా రకరకాల డిజైన్లు ఎంత అద్భుతంగా వీళ్ళు చేస్తున్నారో చూడండి. ఇక్కడ శారీస్తో పాటు దుపట్టాస్, డ్రెస్ మెటీరియల్స్, మనం కావాలంటే బ్లౌజ్ కోసం దానిలో కూడా కట్ చేసి తీసుకోవచ్చు. ఇవి కొంచెం కాస్ట్లీనే పడుతుంది శారీస్ మనకి. ఎందుకంటే వాళ్ళు చేసే ఆ కష్టం చూశాక ఆ కాస్ట్ ఎక్కువ అని అనిపించదు అన్నమాట. ఇక్కడికి వెళ్ళే కన్నా ముందు మాకు శారీస్ కొనుక్కోవాలని ఏమీ ఐడియా లేదు, కానీ వీళ్ళు పడుతున్న కష్టం చూశాక కనీసం ఒక శారీ అయినా కొనుక్కోవాలనిపించి మా వారే నాకు ఒక శారీ కూడా కొనిపెట్టారు. ఇవి దుపట్టాస్ అన్నమాట. మనం ఎనీ కలర్ ప్లెయిన్ డ్రెస్సెస్ కుట్టించుకొని ఈ దుపట్టాను వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది డ్రెస్. ఇలా టేబుల్ పైన ప్లెయిన్ శారీని ఫిక్స్ చేసుకొని మార్కర్ తోటి కావాల్సిన డిజైన్ని డ్రా చేస్తున్నారు. ఈ విధంగా డ్రా చేసుకున్నాక బ్లాక్ కలర్ పెయింట్ తోటి అది పెయింట్ చేస్తారనమాట. తర్వాత ఆ మధ్యలో కావలసిన కలర్స్ని నింపుతారు. అది కూడా బ్రష్తో, అంటే కలంతో. అందుకే దీని పేరు కలంకారీ. సో నెక్స్ట్ టైం మీరు తిరుమల వెళ్ళినప్పుడు, మీరు కాళహస్తి వెళ్ళే అవకాశం దొరికితే కనుక టైం చేసుకుని ఈ కలంకారీ ఆర్ట్ అనేది ఎలా చేస్తారో మిస్ కాకుండా చూసి తెలుసుకోండి. ఈ ప్లేస్ నేను విజిటింగ్ కార్డు చివరిలో మీకు పెడతాను. అవసరమైతే కాంటాక్ట్ చేయండి వాళ్ళని. ఈ వీడియో నేను నా ఇంట్రెస్ట్కే చేస్తున్నాను, కానీ పెయిడ్ ప్రమోషన్ కాదు. సో ఆ లేడీస్ చేస్తున్న కష్టానికి ఇంప్రెస్ అయ్యి వీడియో తీసుకున్నాను అన్నమాట. చూడండి ఎంత అందంగా ఉన్నాయి ఈ బొమ్మలు.
ఇక్కడున్న గణపతి అయితే మీరు జూమ్ చేసుకొని చూడండి, చాలా గణపతులతోటి నిండి ఉంది ఈ వాల్ డెకార్ పీస్. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మొదటిసారి చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.